వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు మామిస్ టేస్ట్ ముచ్చట్లు. నేను మీ పుంబ అండ్ మనతో డోరమ్మ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ మన ఇంట్రో వీడియోలో 3 పేర్లు ఉండే చుట్కీ ఉండాలి ఎక్కడ అని చూస్తున్నారు కదా. సో యూజువలీ డోరా ఊళ్ళెమడబడి తిరగాలి, కానీ మా ఆంటీ ఒప్పుకోదని మేము చుట్కీని ఊళ్ళెమడబడి పంపించినాం. మన చుట్కీ మనతో వచ్చినప్పుడు మళ్ళా మనం ఒక వీడియో చేస్తాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు మ్యాటర్ ఏంటి, వీడియో మ్యాటర్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు మన డోరా చెప్తుంది. మామ నువ్వేరా. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇಂದಿನ ವಿಷಯವನ್ನ తెలుగు హెడ్వేనా అర్థమైంది. మీకేం అర్థం అవ్వట్లేదని నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు కాబట్టి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అంటే ఈ మధ్య అందరికి బాగా ట్రెండింగ్ లో ఉండే ఉంటుంది, అందరూ వినే ఉంటారు, అందరూ చూస్తూనే ఉంటారు, భరిస్తూనే ఉంటారు. సో అర్థమైన వాళ్ళు త్వరగా కామెంట్ లో వచ్చి చెప్పేసేయండి దేని గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అన్నది. అర్థం కాని వాళ్ళ కోసం బాబు రెడీ బాబు, హాట్ కెమెరా, ಶೀತಾಕಾಲ ಸೂರ್ಯನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ, ಚುಚ್ಚೋ ಹಾಗೆ ನೋಡಿ ಬಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಮಾಮ? గిరితే స్వల్ప స్వల్ప ఈడు ఆ స్వల్ప స్వల్ప అని మనల్ని అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ಬೇಸಿಗೆ ಕಾಲ ಗಾಳಿ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬೇಸ್ತೀಯ, ಸುಂಟರ ಹಾಗೆ ಅಪ್ಪಿಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. సొంటి అల్లము ఇవన్నీ చెప్తున్నాడు, చూసినావా అసలు వాళ్ళు? ఒక్కొక్క పదం ఒక్కొక్క లిరిక్ నేను మర్చిపోయాను. ఈ స్వల్ప స్వల్ప విని చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. రియాక్ట్ అవడానికి ఉన్నాము, కానీ వీటి మీద రియాక్ట్ అవ్వాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. కాదు మామ, అసలు మెయిన్ పాయింట్ తీసేసిర్రేంది అన్నా అనుకుంటేస్తుంది కదా. అంటే వాడికి అలా చెప్పేవాళ్ళు లేరేమో, ఇక్కడ సింగర్ దొరకలేదేమో నన్ను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. న్యూస్ ఒకటి చెప్పాలి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. దీన్ని బాగా ఆల్ టైమ్ ఫేవ్ లో ఉంటుంది ఇది మాత్రం. బట్ దీనికోసం గుండెని రాయి కాదండి, ఇనుము ఇట్లాంటి అన్నా ఉంటే అది చేసుకోవాలి. ತುಂಬಿದೆ ಕತ್ತಲು ಮುದ್ದಿದೆ ತಿನ್ನಲು. తుమ్మితే తుమ్ములు కాదనే ఏమన్నా ಇದೆ ಒತ್ಕೊಳ್ಳೋ ನೆಟ್ಟಿಗೆ ಮಳ್ಕೊಳ್ಳೋ ಸಂಭ್ರಮ ಕಾಣಲು. కాదు, వరద వాడిని ఆపు అంటారు కదా ప్రతి ఒక్క తెలుగు యూత్ మొత్తం. కన్నడ కాపాడ రొమ్మ చిన్నదా ఇருக்கு. వీడియోకి లైక్ కొట్టాల్సింది పోయి, షేర్ చేయాల్సింది పోయి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది పోయి, ఏంది వెయిటింగ్? మీ ఫేవరెట్ కన్నడకి కన్వర్ట్ చేసిన సాంగ్ ఏంటో మాకు కామెంట్స్ లో చెప్పండి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈ మధ్య కొత్తగా మలయాళంలో కూడా మొదలు పెట్టినాడు బాబు. అబ్బో, మరి అవి కూడా చూద్దాము మరి, మలయాళంలో కూడా. 108 అంటారా? పిలవండి వస్తారు. మార్చి వాళ్ళు రారు, మనకు అవసరం ఉంటుంది ఆ 108 వాళ్ళకి ఏం అవసరమే. ഒരു മണി അടിക്കുമ്പോൾ വേദമന്ത്രണം വെടികൊണ്ടവേനി കൊണ്ട് എന്ത് ചെയ്യണം സാറൊന്ന് വന്നാൽ. మా వాడు ఏమన్నాడు మావా? ఏదో వేడి
చేయాలి ఏదో అన్నాను నాకు సరిగ్గా అర్థం కాదు. వాడు అన్నాడు రా. అయ్యో నా చెవులు తుప్పు ఉన్నాయండి మలయాళం కదా. ఎంత శాట గురువాయూరప్పనే అనుకుంటా. చాట్ పుట్టగొడవలు పుట్టుకొచ్చినట్టు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఆ ఆటలు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే మళ్ళా కన్నడ గాడు కాదని ఇప్పుడు మలయాళం ఓడు. మలయాళం తీసుకొచ్చినాడు. నెక్స్ట్ అండి ఆట నోడుతియా చెప్పు. ఆ సినిమాలో ఉంటుంది చూసావా, కారు డబ్బా మీద రేట్ ఇచ్చే వచ్చే నాయస్ అన్నట్టు. యా సేమ్ టు సేమ్. అదే వాయిస్ ఎస్ తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. బోడిగా అన్నదా మామ అది. అది లిరిక్స్ పక్కన పెట్టారు అసలు వాయిస్ ఏంది హైలైట్ ఏం తెలుసా, ఆ ప్రతి దాంట్లో వరద వాడిని ఆపు అనే ఒక డైలాగ్ వేస్తారు అనమాట మన తెలుగు యువత. దాని తర్వాత ఆగడం. కూడా ఇంకోటి ఉంటది అనమాట, కానీ అది మనం సెన్సర్ వర్డ్ కాబట్టి ఇంకా మాట్లాడతలేం గాని. అంటే నేను చిన్నపిల్లలు కదా ఇట్లాంటి తెలియదు అనమాట. సో కలాం గారు అందుకని కళలు కామన్నారు, కథలు పడమనలేదు. ఇంక రెడీగా ఉన్నావు ఇంకోటి చూడటానికి. గుండెని రాయి చేసుకొని పెట్టారు అనమాట. కానీ స్వల్ప టైట్ గా వాడి స్క్రూ మొత్తం ఆ లిరిక్స్ ఆ కన్నడ ఆదిత్య వాడికి సెట్ అవుతాయి మనం. ఆడేవుడు నాకేంటి సించాన్ వాయిస్ లా వినిపిస్తుంది అంట. మీకు అలా అనిపిస్తుంది బ్రదర్, సంతోషించాను. ఇద్దరిలో కూడా నాకు ఆ స్వల్ప అనే వస్తుంది. ఒక్కొక్కసారి తెలుసా స్వప్నాన్ని స్వల్ప అని పిలుస్తున్నా నేను పొరపాటున. తబలానో ఏదో అన్నాడు మధ్యలో. తగ్గించుకుంటే మంచిది. అయ్యా నమస్కారం, ఈ రోజుకి ఇది చాలు, డైలీ డోస్. చాలండి, నేను కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేనైతే స్వల్ప దగ్గర ఆగిపోతానండి. దాని మించి నేను పోవాలనుకోవట్లేదు. మీకు ఇంకెవరికన్నా ముందుగా వెళ్ళుంటే, మీరు కొంచెం ముందుకు వెళ్ళుంటే మమ్మల్ని కూడా తీసుకోబోండి, చూసి తరిస్తాం. చిన్నపిల్లలరా మీరు వెళ్ళు. సో అదండి ఈ రోజుకి మన చిన్న ఇరుకం, కురుకురేలు, ఇరుక్కోడాలు, స్వల్పాలు. ఏమో మాట్లాడు, చెప్పురా, వినట్లేదురా వాళ్ళు. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకా ఇది సెకండ్ వీడియో మనది. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. ఐ నో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఆడియన్స్ కాబట్టి మీరు చెప్పినవి చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. ఈ దొంగ కామన్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా.